హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొంచిని బ్లాగ్స్. ఇవాళ ముచ్చట ఏంటిదంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మా పిన్ని వాళ్ళు గృహప్రవేశం అండ్ సత్యనారాయణ స్వామి కథ చెప్పించుకుంటున్నారు. సో మనమైతే వెళ్తున్నాం. ఇక అట్లా అని చెప్పి మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకుంటే 7:30 అయ్యింది. మొత్తానికైతే స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. జనగాం టు ఘట్కేసర్. ఇక అలా ముచ్చట్లు పెట్టుకుంటూ భువనగిరి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మార్నింగ్ టైం అయితే భువనగిరి ఫోర్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సోనికి బైక్ నడిపి అలసిపోయిందంట, అందుకే ఒక దగ్గర ఆగినాం ఫ్రెండ్స్. ఇక మనోడు ఆ గ్యాప్లో ఫోటోలకి ఎలా పోజిస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. అక్కడే ఉంటే టైం అయిపోతుంది అని స్టార్ట్ అయితే అయినాం. మళ్ళీ ఎలాగో అలా ఘట్కేసర్ అయితే వచ్చేసినాం. ఇక మెయిన్ రోడ్ దిగి అనోజ్గూడ సైడ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మా పిన్ని వాళ్ళు ఉండేది అక్కడనే కాబట్టి. ఈ బ్యాగ్ ఏంటిది అని చూస్తున్నారా ఫ్రెండ్స్? అవైతే బియ్యము పిన్ని బాబాయ్ వాళ్ళకైతే పొయ్యాలి కదా, అమ్మ సైడ్ వాళ్ళు. మొత్తానికైతే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మా అర్జున్ అయితే ఫుల్ ఖుషి అవుతుండు మేము వచ్చినామని. ఇక నేను రాగానే దేవుని రథం పీటను అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా రెడీ చేసినా కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం రథం పీట రెడీ చేయడం అయితే. చూడండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. చలో ఇక ఇక్కడి నుండి చిన్న వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక మేము కూడా రెడీ అయినాం ఫ్రెండ్స్. రెడీ అయితే పిన్ని వాళ్ళకైతే బట్టలు అయితే పెట్టేసినాం, మా మామయ్య వాళ్ళు పెట్టారు. ఇక ఆ లోపే అయ్యగారు కూడా వచ్చేసిండు. ఇక ఆయన పనులు ఆయన స్టార్ట్ చేసిండు ఫ్రెండ్స్. ఇక పూజ కాడన అయితే అయ్యగారు అయితే మొత్తం చూసుకుండు. కొన్ని మేము ఏవేవి పెట్టలేదో ఇక అయ్యగారు అయితే మొత్తం కంప్లీట్ చేసేసిండు. ఇక మా మామయ్య వాళ్ళు అయితే వంట చేస్తారు. మా మామయ్య మస్తు వండుతాడు, వంటలు మస్తు చేస్తాడు మా మామయ్య. సో పూజ కాడన అయితే మొత్తం రెడీ చేసుకుండు అయ్యగారు. సో ఇక పిన్ని వాళ్ళ బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. బియ్యం పోయడం అయిపోగానే రథం స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సత్యనారాయణ స్వామి రథం సెకండ్ పార్ట్లో చూద్దాం ఫ్రెండ్స్. బాయ్. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట. బాయ్.